హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో డిగ్రీ కాలేజీలకు సంబంధించి, డిగ్రీ లెక్చరర్స్ సంబంధించి ఒక కొత్త విధానం ఇది రాబోతుంది. సో, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సి, జేఎల్‌డిఎల్, తెలంగాణ మోడల్ స్కూల్, గురుకుల ఇతర అన్ని రకాల టీచింగ్ అండ్ లెక్చరర్స్ ఇట్లాంటి ఉపాధ్యాయ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా వచ్చినట్లయితే ఉద్యోగాల భర్తీలో మళ్ళీ ఇంటర్వ్యూలు అంటూ ఒక వార్త వచ్చింది. డిగ్రీ లెక్చరర్ల భర్తీకి కొత్త విధానం, ఇంటర్వ్యూలను రద్దు చేసిన కేసీఆర్ సర్కార్, జేఎల్ గ్రూప్ 1లోనూ ఇంటర్వ్యూలు లేకుండానే నియామకాలు, డిఎల్ పోస్టుల భర్తీలో కొత్త రూల్స్తో గందరగోళం, ఒకే రాష్ట్రం ఒకే పోస్టు రెండు విధానాలు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగుల అభ్యంతరాలు ఏంటి, మరి అవన్నీ ఇక్కడ రావటం ఇచ్చారు. అవేం చూద్దాం ఒకసారి. ఉద్యోగుల మధ్యలో ఇంటర్వ్యూలు అంటేనే అన్యాయాలు, అసమానతలకు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, మనం ఎంత కష్టపడ్డా వేస్టే అనే ఒక భయము, ఒక వాతావరణం అనేది అభ్యర్థుల్లో ఉంది. దీన్ని తొలగించేందుకు జేఎల్ కానీ డిఎల్ కానీ ఇతర ఉన్నత స్థాయి పోస్టులు అంతెందుకు మనకు గ్రూప్ 1లో కూడా అసలు ఇంటర్వ్యూలే లేవు. సో, దాని మీద ఎంతో రచ్చ జరిగింది. గత ప్రభుత్వం మరి ఈ ఇంటర్వ్యూలు మొత్తం రద్దు చేసి మొత్తం కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ మనకు ఇంటర్వ్యూ ప్లేస్‌లో డెమో పెట్టిర్రు. ఎక్కడ? డిగ్రీ లెక్చర్‌లో. సో, ఫస్ట్ రాత పరీక్ష ఉంటది. ఆ తర్వాత డెమో ఉంటదన్నమాట. అంటే డెమో గాని, ఇంటర్వ్యూ గాని 2 ఉండొచ్చు అన్నారు. ఇక్కడ ఇంటర్వ్యూ అంటేనేమో వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడం. ఇక డెమో అంటేనేమో మనం ఒక క్లాస్ చెప్పడము. ఆ క్లాసు ఎట్లా చెప్తున్నాం అనేది వాళ్ళు చూసి, అబ్జర్వ్ చేసి దానికి తగిన మార్కులిస్తారు. సో, డెమో అంటే పర్వాలేదు, ఓకే. ఇక్కడ ఇంటర్వ్యూ అనేసరికి చాలా మందికి ఒక భయం అనేది పట్టుకుంది. సో, ఆ భయమే మరి ఈ జనాల యొక్క ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ఒక భయోత్పాతానికి గురి చేస్తుందన్నమాట. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. జీవో నంబర్ 4 ద్వారా ఇంటర్వ్యూలను పునరుద్ధరించింది. పైగా ఈ పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేశామనేది అనేక అక్రమాలకు చోటు కల్పిస్తున్న ఇంటర్వ్యూ విధానాన్ని గత కేసీఆర్ సర్కార్ ఎత్తేసింది. 2022 ఏప్రిల్ 11 జీవో నంబర్ 47 ద్వారా టీజీపీఎస్సీలో భర్తీ చేసే అన్ని కేటగిరీ ఉద్యోగాలకు భర్తీ మరి ఇంటర్వ్యూలు రద్దు చేసింది. దీంతో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, జూనియర్ లెక్చరర్ కానీ, డిగ్రీ లెక్చరర్ వంటి పోస్టు పారదర్శకంగా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేసేందుకు కొన్ని అవకాశం ఏర్పడింది. ఐఏఎస్ పోస్టు తర్వాత అంతటి ప్రాధాన్యత గల గ్రూప్ 1 పోస్టులు లేని అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు పెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వివక్షకు నిదర్శనం అంటూ వార్త వచ్చింది. ఉమ్మడి ఏపీ నుంచి మొదలుకుంటే ఇంటర్వ్యూ విధానంలో గతంలో అనేక అక్రమాలు జరిగాయి. ఎన్నో ప్రూవ్ అయినాయి. ఎన్నో లొల్లులు జరిగినాయి. 2011 గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో అనేక అవకతవకలు జరగడంతో ఏపీపీఎస్సీ అపనిందలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. దాంతో 2007 గ్రూప్ 1లోనూ ఇదే జరిగింది. 2007 గ్రూప్ 1 రాత పరీక్షలో రెండో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇంటర్వ్యూలో 20 మార్కులే వేశారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ రావాల్సిన అభ్యర్థి ఆర్టీఓ ఉద్యోగం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే రాయలసీమ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో 85% మార్కులేశారు. తెలంగాణలో కొందరు అభ్యర్థులకు 13, 15 మార్కులు వేయడంతో వారంతా ఉన్నత ఉద్యోగాలు పొందలేకపోయారు. ఇలాంటి వివక్షకు తావు లేకుండా, పక్షపాతానికి అవకాశం లేకుండా ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరగాలని, అస్తవ్యస్తమైన విధానం తెలంగాణలో ఉండరాదన్నటువంటి సదుద్దేశంతో అప్పటి సర్కార్ మరి ఈ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఒకే పోస్టు రెండు విధానాలు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి కొత్త విధానాన్ని అనుసరించినట్టు ప్రభుత్వం పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాల్లో ఎక్కడ రాత పరీక్ష గురించి ప్రస్తావనే లేదు. మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జీవో 21ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోలో రాత పరీక్ష గురించి ప్రస్తావనే లేదు. 70% అకాడమిక్ మార్కులు, 30% ఇంటర్వ్యూకి మార్కులు కేటాయించారు. డిగ్రీ కాలేజీలో టీచింగ్ పోస్టులో సైతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరుతోనే పిలుస్తున్నారు. వీటి భర్తీ మాత్రం 40 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని జీవో నంబర్ 4 ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒకే రాష్ట్రంలో ఒకే పోస్టుకు రెండు రకాల విధానం ఎలా ఉంటుందని నిరుద్యోగులు మండిపడుతున్నారన్నమాట. గతంలో 500 మార్కులు, ఇప్పుడేమో 100 మార్కులు. అదేందో ఒకసారి చూద్దాం. ఇదివరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 500 మార్కులు ఉండేవి. జనరల్ స్టడీస్‌కు 150 మార్కులు, సబ్జెక్ట్‌కు 300 మార్కులు. అంటే 2 మార్కుల ప్రశ్నలు 150 అంటే ఒక ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సో, 150 క్వెషన్స్ 300 మార్క్స్ ఉంటాయి. మరో 50 మార్కులకు ఇంటర్వ్యూ కాకుండా లేదంటే డెమో కూడా ఉండొచ్చు. సో, డెమో ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు దీన్ని 100 మార్కులకు కుదించారు.
ఈ 100 మార్కులు రాత పరీక్షకు కేవలం 40 మార్కులే. అందులో ఈ 40 మార్కులకు ఒక్క మార్కునిచ్చే ప్రశ్నలే ఇస్తారా? లేదంటే అర మార్కు ఇచ్చి ప్రశ్నలు 80 ఇస్తారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విధంగా సంబంధిత సబ్జెక్టులు పీజీ, లేదా నెట్, పీహెచ్‌డీ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు కొత్తగా అకాడమిక్ మార్కులను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. మొత్తంగా ఇది గందరగోళానికి దారితీస్తుంది. అయితే మన నిరుద్యోగుల అభ్యంతరాలు ఏందో ఒకసారి చూసుకుంటే, గతంలో యూజీ, పీజీ మార్కులను పరిగణలోకి తీసుకోలేదు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ గాని, పీజీ మార్కులు తీసుకోలేదు. కానీ ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం 50% మార్కులు రావడమే గొప్ప. కానీ ఇప్పుడు 80-90% మార్కులు సాధిస్తున్న విద్యార్థులు దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు? హ్మ్. కొన్ని వర్సిటీల్లో ఒక్కో రకంగా మార్కులేస్తున్నారు. ఓయూలో, పీజీలో కోర్సులో గరిష్టంగా 80-90% మార్కులిస్తుండగా, కాకతీయ, బీఆర్ఎస్ వంటి యూనివర్సిటీలు 50-60% మార్కులు కూడా మించడం లేదు. కొన్ని డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీల్లో విద్యార్థులకు అడ్డగోలుగా మార్కులిస్తున్నారన్న కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యత్యాసం అనేక మంది అభ్యర్థులకు ఆశానిపాతంగా మారనుంది. ఈ అన్యాయాన్ని ఎలా సవరిస్తారన్న ప్రశ్నలు కూడా కొన్నున్నాయి. గతంలో ప్రమోషన్లు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మరి కోటా 70-30 రేషియోలో ఉండేది. దీన్ని 50-50 రేషియోగా మార్చారు. పాత నోటిఫికేషన్ కొనసాగిస్తారా? లేక నిబంధనలు మార్చి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు. ఇటీవల 5-6 లక్షలు తీసుకొని కొన్ని వర్సిటీలు పీహెచ్‌డీలు జారీ చేస్తున్నాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలు కూడా మరి సెంట్రల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసి పీహెచ్‌డీ పట్టాలు పుచ్చుకున్న వారిని 5-6 లక్షలిచ్చి పీహెచ్‌డీ పట్టాలు పుచ్చుకున్న వారిని ఒకే ఘాటన కట్టడం సమంజసమేనా అంటూ కొంతమంది అడుగుతున్నారు. సో, రీసెర్చ్ పబ్లికేషన్‌కు 6 మార్కులు కేటాయించారు. యూజీసీ కన్నా కన్సార్టియం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ అంటే కేర్ జర్నల్స్ లిస్ట్‌ను ఉపసంహరించింది. మరి ఏ రీసెర్చ్ పబ్లికేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు అనేది ఇక్కడ క్వెషన్ మార్క్ అన్నమాట. సో, ఏది ఏమైనా ఉద్యోగాల భర్తీలో ఈ ఇంటర్వ్యూ విధానం అది కరెక్ట్ కాదు. అది పారదర్శకంగా లేదు అన్నటువంటి విధానం మరి ఉంటుంది. మరి ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టి అది రికార్డ్ చేసి పబ్లిక్‌లో పెడతారా? అలా పబ్లిక్ డొమైన్‌లో పెట్టరు. అంతేందుకు గతంలో ఎన్నో సార్లు మన రిజల్ట్ ఇచ్చి కూడా నంబర్ ఇచ్చిర్రు. ఏ క్యాండిడేట్‌కి ఎన్ని మార్కులో తెలవది. జస్ట్ నువ్వు క్వాలిఫై అయితే నీ నంబరే ఉంటది ఆడ అంతే. హాల్ టికెట్ నంబర్ కనిపిస్తది. నీ పేరు గాని, నీ హాల్ టికెట్ నంబర్ గాని, నీ మార్కులు గాని, నీ డీటెయిల్స్ గాని, నీ అడ్రెస్ గాని అక్కడ ఉంటది. ఒకప్పుడు అట్లుంటుండే. కానీ ఇప్పుడు అలాంటి సిస్టమే లేదు. సెలెక్ట్ అయినోళ్ళు లిస్ట్ ఇస్తారు అంతే. సెలక్షన్ లిస్ట్ అంతే. నా ఎనుకున్నోడికి ఎన్ని మార్కులొచ్చినాయి, నా ముంగడున్నోడికి ఎన్ని మార్కులొచ్చినాయి, నాకెన్ని మార్కులొచ్చినాయి ఇలాంటి సిస్టమ్ ఇప్పుడు లేదు. మరి ఇంత పారదర్శకత ఉన్నప్పుడు అవన్నీ దీక్షలేరు. అంటే గతంలో కూడా అట్లే అయింది. ఈ మధ్య కూడా అట్లే అయింది. ఒకప్పుడు అట్లుండే 2012 కంటే ముందు ఒక హాల్ టికెట్ నంబర్ చేంజ్ చేసుకుంటా పోతే తర్వాత ఉన్న క్యాండిడేట్ ఎవరో కూడా తెలుస్తుండే. పారదర్శకత అంటే ఏంటి? ఎంతమంది రాసిర్రు, ఎంతమందికి ఎన్ని మార్కులొచ్చినాయో తెలిస్తే ఎవడికి ఎన్ని మార్కులొచ్చినాయో ఒక క్లారిటీ ఉంటది. ఇలాంటి క్లారిటీ లేకనే మరి ఎన్నో ఇబ్బందుల పాలు కావాల్సొస్తుంది. సో, ఏది ఏమైనా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.